ఈ వార్త మిమ్మల్ని కొంచెం కలవరపాటుకు గురి చేసే అవకాశం ఉంటుంది. తగిన జాగ్రత్తలు తీసుకునే ఈ వార్తను చూడండి. ఇది బ్రేకింగ్ న్యూస్, ఒక ప్రమాదానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. ముగ్గురిని పొట్టన పెట్టుకున్న రోడ్డు ప్రమాదానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. ఈ ప్రమాదం ఏలూరులో చోటు చేసుకుంది. ఏలూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారపాడు చొదిమెల్ల హైవేపై లారీని ట్రావెల్స్ బస్సు ఢీకొట్టిన ఘటనలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారి ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ దృశ్యాలు చూడండి, బస్సు దృశ్యాలు చూడండి. బస్సు ఎలా తుక్కు అయిపోయిందో చూడండి. లారీని ఢీ కొట్టడంతో లారీ కూడా తుక్కు అయిపోయిన దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. లారీని ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టడంతో అసలు ఆ బస్సు అట్టమొక్కలాగా మారిపోయింది. అది ప్రయాణికులను తీసుకెళ్తున్న బస్సా లేదంటే ఏదైనా బొమ్మ బస్సా అనే విధంగా ఉంది. ఆ బస్సులో ప్రయాణికులు ఉన్నారు. ఆ ప్రమాదం జరిగిన సమయంలో ముగ్గురు ఈ ప్రమాదంలో చనిపోయారు. 20 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. లారీని ఈ బస్సు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. డ్రైవర్ను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన బస్సు వెంకటరమణ ట్రావెల్స్కు చెందిన బస్సు. ప్రమాదానికి గురైన బస్సు ఎలా పక్కకి పడిపోయిందో మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. హైదరాబాద్ నుంచి కాకినాడ వెళుతూ ఉండగా ఈ నేషనల్ హైవేపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నిత్యం ఎక్కడో ఒక చోట ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, ఆటోలు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, లారీలు, ప్రైవేట్ ట్రావెల్ బస్సులు, కార్లు, ఇలా ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. పెద్ద సంఖ్యలో ఎక్కువగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ప్రమాదాలకు గురి కావడానికి కారణం ఏంటి అనే దానిపై పోలీసులు, ఆర్టీఏ అధికారులు, ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. చూడండి ఒకసారి బస్సు ఎలా మారిపోయిందో, ఎంత తుక్కుగా మారిపోయిందో చూడండి ఒకసారి. నిత్యం వేలాది మందిని ప్రయాణికులు ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. మరి మనం చాలా సందర్భాల్లో సేఫ్టీ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ వేగ నియంత్రణ లేకపోవడంతో ఎంతోమంది, వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ ప్రమాదాన్ని చూడండి ఒకసారి. మీకేమనిపిస్తుందో చెప్పండి. క్షేమంగా ఇంటికి వెళ్ళాలి అని ప్రయాణం చేసే ప్రతి ఒక్కరూ అనుకుంటారు. తమ వాళ్ళ క్షేమంగా ఇంటికి చేరాలి అని ఆ బస్సులో ప్రయాణం చేస్తున్న వాళ్ళ బంధువులు కోరుకుంటారు. కానీ ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు డ్రైవర్తో పాటు అందులో ప్రయాణిస్తున్న వారి ప్రాణాలు కూడా మృత్యువాత పడుతున్న సందర్భాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ బస్సులో ఉన్న వారిలో ముగ్గురు చనిపోయారు. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఎంత దారుణంగా ఉందో చూడండి ఆ బస్సు ఒక్కసారి. ప్రమాదానికి గురైన బస్సు మొత్తం సైడ్ లేచిపోయింది. ఆ లెఫ్ట్ సైడ్ మొత్తం ఎగిరిపోయింది. ఆ తర్వాత ఆ బస్సు వచ్చి పక్కకు పడిపోయింది. ఈ ప్రమాదానికి అతివేగమే కారణం. నిజానికి నేను విమర్శిస్తున్నాను, ఆర్టీఏ అధికారులను విమర్శిస్తున్నాను, హైవే పెట్రోలింగ్ పోలీసులను విమర్శిస్తున్నాను.